అసలు రీజన్ ఏంటో చూడండి మరి. వసాడియో తారా దలాల్ ఏజ్డ్ కపుల్. వీరికి కొడుకు బాలకృష్ణ, కోడలు సోనాల్ ఉన్నారు. ఒక్కగానొక్క కొడుకు, పైగా రిచ్ ఫ్యామిలీ కాబట్టి ఆకాశంలో ఫ్లాట్, శాటిలైట్ ఛానల్లో స్లాట్ ఇప్పించడం లాంటి హంగామా కాకుండా చాలా గారభంగానే పెంచారు. కొడుకు ఇష్టపడ్డాడో, కొడుకు పెళ్లి కోసం పేరెంట్స్ కష్టపడ్డారో తెలియదు కానీ సోనాల్ నిచ్చి పెళ్లి చేశారు. అది గ్రాండ్గా. కట్ చేస్తే గ్రాండ్ ప్యారడీలో కాపురం పెట్టారు. ఇక్కడే సాలిడ్ స్టోరీ స్టార్ట్ అయింది. జనరల్గా కోడలికి అత్తపూరు ఉంటుంది. ఇక్కడ సీన్ రివర్స్. సోనాల్ అత్తగారిని ఆట ఆడుకునేది, కొడుకు మాత్రం ఆడియన్గా మిగిలిపోయాడు. భర్త ఓదార్చడం తప్ప కోడలికి గట్టిగా చెప్పలేడు. చెప్తే దసరా దీపావళికి 1+1 ఆఫర్లా అతనితో కూడా తిట్లు తినాల్సి ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఓ సామెత చెప్తుంటారు, మగాడికి పెళ్లికి ముందు వరకు తల్లి బెల్లంలా అనిపిస్తుందట. అవసరాలన్నీ తీర్చాలి కాబట్టి. అదే తల్లి ఆఫ్టర్ మ్యారేజ్ అల్లంలా మారిపోతుందట. బికాజ్ మనోడి లైఫ్లోకి మరో ఆడది వస్తుంది కదా, అదే వైఫ్. అప్పుడు భార్య బెల్లం అన్నమాట. సోనాల్ మెంటాలిటీ ఏంటో కానీ తక్కువ టైంలోనే బాలకృష్ణని కూడా టై కట్టుకున్నంత ఈజీగా కొంగుకి కట్టేసుకుంది. విచిత్రం ఏంట్రా అంటే కోడలు డ్రమ్స్ కొడితే కొడుకు డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అదేనండి, పెళ్ళంతో కలిసి పేరెంట్స్ని టార్చర్ చేయడంలో పార్ట్నర్ అయ్యాడనమాట. కొత్త కోడలు వస్తే మహాలక్ష్మిలా భావిస్తారు పెద్దలు. అప్పటి వరకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ సోనాల్ గ్రాండ్ ఎంట్రీతో గ్రాండ్ ప్యారడీని చరిత్రలో నిలిపేస్తుందని తెలియదు వాళ్ళకి. ఒక్కడే కొడుకు కాబట్టి అక్కడికి పోయిన ఆస్తి అతనికే. కొడుకు వ్యాపారం చేసుకోవడానికి వెళ్తే ఇంట్లో ఖాళీగా ఉన్న సోనాల్కి తిన్నది అరక్క అత్తమామలను టార్చర్ చేసిద్దా? ఆ బాధ భరించలేక పెద్దవాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు?